మోదీపై ట్రాన్స్జెండర్ పోటీ. ఎవరైతే దేశ ప్రధానిలో మోడీపై సేమ్గా ట్రాన్స్జెండర్ సేమ్ ఉన్నాడు, మోడీలాగానే ఉన్నాడు. ఆమె కూడా బొట్లు పెట్టుకున్నది, ఆమె కూడా శూలం పట్టుకున్నది, ఆమె కూడా హిందుత్వవాదం. ఆమె ఎందుకు పోటీ చేస్తున్నాడు ప్రధాన వార్త కూడా జైబీన్ దినపత్రికలో రాయడం జరిగింది. ఎందుకంటే మోడీ చేసేటువంటి వినాశనం, మోడీ చేసేటువంటి అరాచకం, మోడీ చేసేటువంటి కోట్ల రూపాయల అవినీతి, మోడీ చేసేటువంటి ఆదాని అంబానికి తీసుకుపోయినటువంటి డబ్బు భారతదేశంలో ఎవ్వరు ఖర్చు పెట్టినంత డబ్బు 180 లక్షల కోట్ల రూపాయలు, 180 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు భారతదేశంలో ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు కూడా ఈయననే ఉన్నాయి. 180 లక్షల కోట్లు అంటే మనం ఊహించుకోవడానికి కూడా, మనం లెక్కలేసుకోవడానికి కూడా సరిపోని ఒక జీవితం అది. అంత డబ్బును ఏ విధంగా చేసినటువంటి ప్రధానంగా మోదీపై ట్రాన్స్జెండర్ కూడా పోటీ చేసిన, మోదీపై కూడా ఈ బరిగెల శివ కూడా పోటీ చేసేటువంటి నేపథ్యం కూడా ఉంది. లోక్సభ ఎన్నికలు షెడ్యూల్ వచ్చేసింది. తొలి విడత ఎన్నికలు మరో వారం రోజుల్లోనే జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు అందరి దృష్టి ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి, రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వాయనాడపై ఉంది. మోదీ పోటీ చేస్తున్న వారణాసి నుంచి ఓ ట్రాన్స్జెండర్ బరువులు దిగారు. దీంతో ఆ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఆల్ ఇండియా భారత హిందూ మహాసభ అభ్యర్థిగా కిన్నర్ మహా మండలేశ్వరి ఈమంగి సఖి బరిలో ఉన్నారు. ఈమె ఎక్కడంటాం ఆల్ ఇండియా భారత హిందూ మహాసభ, ఆల్ ఇండియా భారత హిందూ మహాసభ ఏ దేవుళ్ళ కోసం అయితే ఫైట్ చేస్తారో, ఏ దేవుళ్ళనైతే తెరపై తీసుకొస్తారో, ఏ హిందూ మతాన్ని అయితే భుజస్కంధాలపై మోస్తున్న దేశంలో ఎవరు అని విధంగానే చెప్పే మోడీకే ఇవాళ ఉన్నటువంటి ఆల్ ఇండియా భారత హిందూ మహాసభ నుంచి ఒక హిజ్రా ఇవాళ పోటీ చేసే నేపథ్యం కూడా ఉంది. ఎవరి మండలేశ్వరి ఏమంగి సఖి సొంత రాష్ట్రం కూడా గుజరాతే. బరోడాలో జన్మించిన మహామండలేశ్వరి ఈమంగి గురించి ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈమంగి తండ్రి డిస్ట్రిబ్యూటర్గా బరోడా నుంచి ముంబైకి మాకం మార్చారు. ఈమంగి పలు టీవీ షోల్లో చేశారు. ప్రపంచంలో భగవద్గీతను బోధిస్తున్న తొలి ట్రాన్స్జెండర్ ఇంగి సఖి కావడం విశేషం. ఇక 2019 ఫిబ్రవరిలో ఆచార్య మహామండలేశ్వరిగా పట్టాభిషేకం జరిగింది. అఖిల భారతీయ సాధు సమాజ్ భగవత్ భూషణ్ మహామండలేశ్వరి విరుద్ధతో సత్కరించిన నేపథ్యం కూడా శ్రీకృష్ణుని భక్తురాలుగా. ఇక హేమంగి సఖి శ్రీకృష్ణుని భక్తురాలు. భగవద్గీతలు, దేవి భగవద్గీతలు కూడా రాశారు. లోక్సభ ఎన్నికల్లో మోదీకి హేమంగి సఖి నుంచి గట్టి పోటీ ఉంటుందన్న చర్చ జరుగుతుంది. అఖిల భారతీయ హిందూ మహాసభ మద్దతుతో మోదీకి గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని విశ్లేషకులు కూడా ఉన్నారు. ఇక వారణాసి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. మోదీని ఎదుర్కొనేందుకు ఆయన బలం సరిపోదని కూడా భావిస్తున్న నేపథ్యం కూడా ఉంది. కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? ఈయన ఇప్పుడు మోడీపై పోటీ చేసడానికి ఒక ట్రాన్స్జెండరే కరెక్ట్గా ఉంది అని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఇలా మోడీని ఓడించడానికి ట్రాన్స్జెండర్ బరాబరి సరిపోతుంది అనేటువంటి విశ్లేషణ కూడా జరుగుతుంది. మోడీపై పోటీ అని కూడా బరిగెల శివ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి ప్రధాన వార్త కూడా జైమీలో వచ్చేటువంటి ప్రధాన వార్త కూడా త్వరలో రాయబోతున్న, గతంలో కూడా రాసినటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం.